నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. కొత్తగూడెంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. కేసీఆర్ కేంద్రంలో ఏ సంకీర్ణంలో చేరతారని ప్రశ్నించిన సీఎం, గుజరాత్ ను ఓడిద్దాం, తెలంగాణను గెలిపించుకుందామని వ్యాఖ్య. తెలంగాణకు రానున్న కాంగ్రెస్ అగ్రనాయకులు. రేపు 2 సభల్లో పాల్గొననున్న రాహుల్ గాంధీ. ఈ నెల 6 నుంచి 8వ తేదీల్లో ప్రియాంక గాంధీ పర్యటన. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న హరీష్ రావు. రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమని ధీమా. బషీర్బాగ్ మీట్ ద ప్రెస్ లో పాల్గొన్న మాజీ మంత్రి. 5 జీఎస్టీ అధికారులను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. వ్యాపారులతో కలిసి మోసాలకు పాల్పడిన అధికారులు. దాదాపు 40 కోట్లు కాజేసిన వ్యాపారులు, అధికారులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక. న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీ. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మాజీ గవర్నర్ తమిళిసై. కేంద్ర పథకాలు ప్రజలకు అందించాలనేదే తన లక్ష్యమన్న మాజీ గవర్నర్. తెలంగాణ ప్రజలకు తనకి మధ్య బీఆర్ఎస్ గ్యాప్ సృష్టించిందని వ్యాఖ్య. ఏపీలోని ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్. జగన్ కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని ఆరోపణ. అద్దంలో చూసుకుంటే ఎవరు కనిపిస్తారో చెప్పాలన్న షర్మిల. తొలి మహిళా ప్రొఫెషనల్ రెజ్లర్ హమీదా బానుకు గూగుల్ నివాళి. ఆమె ఫోటోతో డూడుల్ను ఏర్పాటు చేసిన సంస్థ. దాదాపు 10 ఏళ్ల కెరీర్లో 300కు పైగా పోటీల్లో గెలుపొందిన హమీదా. ఇండోనేషియాలో 3 రోజుల నుంచి భారీ వర్షాలు. వరదలకు కొండచర్యలు విరిగిపడడంతో 14 మంది మృతి. 1000కు పైగా చిక్కుకుపోయారన్న ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేయనున్న విజయ్. పూర్తి వివరాలు మే 9న రిలీజ్ చేస్తామని ట్వీట్. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.